అందరూ ఎలాగో ట్రాఫిక్ లో స్టక్ అయి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ 3 డ్రమ్ములు తెప్పించా. అబ్బాయిల దగ్గర నుంచి ముగ్గురిని పిలుస్తా, వాళ్ళు డ్రమ్ లోపల వెళ్ళాలి. డ్రమ్ లోపల వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళకి గంతులు కడతాం. కళ్ళకి గంతులు కట్టిన తర్వాత వాళ్ళు బేసిక్లీ వాళ్ళ చేతిలో ఉన్న డమ్మీ స్టిక్స్ తో ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకోవాలి. ఆపోజిట్ వాళ్ళు తన్నుల నుంచి తప్పించుకోవాలి. అలా అనేసరికి డ్రమ్ లోపల ఎక్కువసేపు కూర్చోకూడదు. మీరు బయటికి వచ్చి ఆపోజిట్ వాళ్ళని కొట్టాలి. ఓకే, అదే మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? మా నంది అవార్డు గ్రహీత తాగబోతు రమేష్ గారు, వెంకీ మంకీ అండ్ రాకెట్ రాఘవ్ గారు. ఇంకా నోకరాజు కార్తీక్ వస్తే ఆవిడ జడ్జిమెంట్ ఇస్తే జబర్దస్త్ అవుద్ది. 3, 2, 1 గో. ఒక్క నిమిషం, వీళ్ళ ముగ్గురికి ఏవో పాత పగలు ఉన్నట్టుండే తగ్గొట్టేసుకుంటున్నారు. సార్ నేను ఓడిపోయాను సార్, సార్ నేను ఓడిపోయాను సార్. అది కాదన్నా, జీవితంలో ఓడిపోయి గేమ్లో ఓడిపోయి. అరే నరేష్ నువ్వు వెళ్ళరా. ఈడికి గడితే కళ్ళకి గంతలు కాదు మొహానికి గంతలు అని పేరు పెట్టాలి. అది డ్రమ్ములు దగ్గరికి రావద్దంటే ఎవరన్నా పట్టుకోవడం బెటర్. రమేష్ గారు వచ్చి ఆడతారా? 3, 2, 1 గో. బయటికి రావాలి, బయటికి రావాలి. బయటికి రావాలి. రాఘవ గారు అసలు మీరు సెంటర్ పొజిషన్ నుంచి ఎందుకు తీసుకున్నారు? అవి కొట్టడం కదా, కుమ్మేస్తున్నారు. ఒక్క నిమిషం రాఘవ గారు, మీరు లేవగానే లోపలికి వెళ్ళిపోతున్నాడు వాడు అందట్లా. వాడికి మీరేమో గాలి ఇసురుతున్నాడు, వాడేమో వాయి కొడుతున్నాడు మీరు లేస్తే. ఏమన్నా ఎంతవరకు గాల్లో కొట్టాను నేను. మీరేమో డ్రమ్ కేసి కొడుతున్నారు, వాళ్ళేమో మీరు లేచినప్పుడే కొడుతున్నారు, లేచినప్పుడే కొడుతున్నారు. కాదు, మీరు చూడడానికి ఇంత సున్నితంగా ఉన్నారు, లోపల చాలా ఉంది మ్యాటర్. గేమ్ స్పిరిట్ అంతే. ఇది కూడా స్పిరిట్ పెట్టి కడుక్కోండి. రండి. అమ్మో, ఇది వైల్డ్ గేమ్ అవుతుంది. ఇప్పుడు వైల్డ్ గా ఆడతారు వీళ్ళు. రెడీ 3, 2, 1 గో. ఎప్పుడైనా ఆయాసం వచ్చినప్పుడు లోపల కూర్చోవాలి, మళ్ళీ తర్వాత రావాలి. రెడీ 3, 2, 1 గో. రవి బయటికి రా, బయటికి రా, బయటికి రా. జిత్తు నువ్వు తిరగాలి ఇటుపక్క.
ఎవరు లేరా కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కొర్ర మీను సొర సపల కళ్యాణం ఆ తెల్ల రొయ్య పీత వచల ఉల్లాసం చెండు మీను ఆడి అయ్యో అయ్యో అరే సందీప్ గా నువ్వు రైటర్ గా చేసినప్పుడు వాళ్ళిద్దరికి ఏం రాయట్లేదని వాయి కొడుతున్నాను టార్గెట్ చేసి. ఎలా అనుకున్నామో అలానే జరిగింది, వైల్డ్ గా జరిగింది. జిత్తు మీరు మాత్రం దొరికేశారు ఈసారి. నాకు తెలిసి ఆ సెంటర్ డ్రమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇరుకుపోతున్నారు. రాఘవ గారు అలాగే ఇరుకుపోయారు, ఇప్పుడు జిత్తు కూడా అలాగే. మరి నెక్స్ట్ వచ్చి మన ఆది గారు, భాస్కర్ గారు అండ్ మండు కమ్ ఫండు ఫండు. ఇంకో 2 డ్రమ్లు వేయండి, రష్మి గారు ఇంద్రజ గారు కూడా వస్తారు. మిడిల్ డ్రమ్ భాస్కర్ గారికి అంకితం చేస్తారు. నేను చెప్పాను కదా ఆ మిడిల్ డ్రమ్ చాలా డేంజర్. ఓకే రెడీ 3 2 1 గో. సాంప్రదాయిని బాబాయ్ 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 చింతా తక్ చితా చితా చింతా తక్ తా చింతా తక్ చితా చితా ఏదిరా హరి 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 ఆది గారు రావాలి బయటికి. హరి హరి మరి ఎక్కడికి వచ్చావరా? నీ ముందు పండు గాలి కొడుతున్నాడు. ఆది గారు బయటికి రావాలి. ఆది గారు కళ్ళకి గంతలు కట్టాలి. స్టాప్ స్టాప్ ఆగండి. పండు మీరు కూడా కళ్ళకి గంతలు తీసేసేయండి. ఆది గారు తీసేశారు, భాస్కర్ గారు తీసేసేయండి. నువ్వంటే రెస్పెక్ట్ ఉందని ఒక్కడు కూడా కొట్టలేదు. వచ్చిన చుట్టూ వెనకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? రెడీ 3 2 1 గో. ఎక్కడున్నావు? లేవడం వేయడం తుల్లి 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 పేయడం. పండు మీ మూతి మీద కొట్టాడు. మూతి మీద కొడుతుంటే కళ్ళంచి నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ కొట్టారా మీరు? మేడం ఎవరైనా తీసారనుకోండి డిస్క్వాలిఫై చేసి తీసేయండి. నేను తీసా డిస్క్వాలిఫై. లాస్ట్ రౌండ్ ఇదే. ఒక్క మగాడు టెంగ్ 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 టెంగ్. మేడం గట్టి కట్టండి. మీరు కూడా రెడీ 3 2 1 గో. ఆది గారు బయటికి రావాలి. ఆది గారు బయటికి వచ్చి కొట్టాలి. అది భాస్కర్ గారు తగ్గొద్దు. ఆది గారు చీటింగ్, కలకి గంతులు తీసేశారు. భాస్కర్ గారు జెన్యూన్ అబ్బా.
నా వెనకైతే పెద్ద దీపావళి జరిగింది. టాప్ టాప్ అని సౌండ్ వస్తుంది. ఇంద్రజ గారు ఫైనలీ ఆ ఒక్క మగాడు ఎవ్వరు? జెన్యూన్ గా ప్లే చేసింది భాస్కర్ గారు. జెన్యూన్ గా కొట్టించుకుంది కూడా ఆయనే. ఓవరాల్ గా ఇద్దరు, ఫస్ట్ అయితే రాఘవ గారు, ఆ తర్వాత ఇప్పుడు భాస్కర్ గారు. ఎవరైతే ఎక్కువ కొట్టించుకుంటారో వాళ్ళు విన్నర్స్. సో మొత్తానికి ఇలా ట్రాఫిక్ లో సరదాగా ఒక గేమ్ ఆడుకున్నాము. ఒక్క నిమిషం భాస్కర్ అన్న తలనే జూమ్ అయ్యరా. వచ్చినట్టే వచ్చి దెబ్బలకే పోయిందంటే అది. సో మ్యామ్ మొత్తానికి ఈ గేమ్ ఎలా అనిపించింది? అందరూ కొంచెంసేపటికి చిన్న పిల్లలాగా అయిపోయాం. అసలు వయస్సు, మనకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా ఆడిన వాళ్ళు బాగానే ఆడారు. మనం చూసిన వాళ్ళు అయితే భలే ఎంటర్టైన్ అయ్యాం. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ ఫన్ క్రియేట్ చేసింది నడి రోడ్ లో. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం.